తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ దేవుని కోనేరు వద్ద శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ జాతర సందర్భంగా నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ 1,25,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఆయన రాక సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే భారత మాతకు జై జై శ్రీరామ్. నేను మీ కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కోనేరు దగ్గర, స్వామివారి కోనేరు దగ్గర ఉన్నాను. ఇక్కడ తలుపులమ్మ తల్లి ఆలయం ఉంది. ఈ ఆలయానికి వార్షిక జాతర కోసం చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ముందుగా మాకు నిన్ననే మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడైనటువంటి మాకు నవీన్ నితిన్ గారి యొక్క వారి కొత్తగా ఎన్నికడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. వారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున ఈ జాతర సందర్భంగా పోయిన సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాను. ఈ జాతరకు సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా 1,25,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ చీరలు కూడా పంచిపెట్టడం జరిగింది. అయితే కోరుకొండ గ్రామానికి అక్కడ ఒక 300, ఇక్కడ 300 అలాగే ఇవ్వడం కాకుండా, కోరుకొండ గ్రామం అంతా కూడా ఆడపడుచులందరికీ, శ్రీమూర్తులందరికీ కూడా చీరలు పంచే కార్యక్రమం ఉగాది లోపల నేను కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి, ప్రతి గడపకి కూడా ప్రతి స్త్రీమూర్తికి ఒక ఇంటికి పట్టు చీర వచ్చేలాగా నేను ప్లాన్ చేసుకుంటూ కార్యక్రమం రూపొందించడం జరుగుతున్నది. దానికోసం చెప్పి ఈ సంవత్సరం ఇక్కడ 300, పాశాలమ్మ గుడి దగ్గర 300, గంటాలమ్మ గుడి దగ్గర 300 అలా కాకుండా మొత్తం ఊరంతా చీరలు ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో నేను ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతున్నాను. అందువల్ల ఇక్కడ ఏదైతే ఈ రోజు 1,25,000 ఖర్చు పెడుతున్నానో, పాపం వాళ్ళకి ఊరంతా భోజనాలు పెడుతున్నారు కాబట్టి ఈ డబ్బంతా కూడా దీనికి అన్నదానానికి వెచ్చిస్తామని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంకో 1,25,000 రూపాయలు మన మరంగంటి శ్రీని గారికి, అలాగే ముత్యాల శ్రీని గారికి, అలాగే నేతి చిన్ని గారు, అలాగే ఎవరైతే నేను ఆలయ కమిటీ సభ్యుల పేరు చెప్పిన జగదీష్ గారు ఎవరెవరు ఉన్నారు, మాదిరెడ్డి లక్ష్మణరావు, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత బాగా ఆర్గనైజ్ చేసి అమ్మవారి దర్శనాన్ని నాకు ఇప్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాను. ఇప్పుడు భోజనం కూడా చేసి నేను వీళ్ళందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీ కంబా శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్.